హాయ్ అండి అందరికీ. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి సమస్యగా మారింది. హెయిర్ ఊడిపోవడం, ఆ ప్లేస్‌లో కొత్త హెయిర్ రాకపోవటం, అలా రాకపోవడం వల్ల చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వారి కోసమే చెప్తున్నాను. నాకు లాంగ్ హెయిర్ అన్నా చాలా ఇష్టంగా ఉండేదండి. ఒక టైంలో నేను కూడా వన్ టైప్ ఆఫ్ డిప్రెషన్ అయిపోయాను. ఏంటి హెయిర్ ఇలా ఫాల్ అయిపోతుంది, మళ్ళీ రాదా ఏంటి, ఏం చేయాలా అని ఆలోచించగా నాకు ఒక ఐడియా తట్టింది. వాటితో కలిపి ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ వచ్చింది. అలాగే నా హెయిర్ కూడా చాలా లాంగ్ పెరిగింది. చూడండి, కొత్తగా అండ్ లాస్ట్ చూసారు కదా, జస్ట్ చాలా పొడవు అయితే వచ్చింది. ఇది వచ్చేసి కొబ్బరి చిప్పల నుంచి న్యాచురల్గా తీసిన కోకోనట్ ఆయిల్. ఎలాంటి కెమికల్స్ ఏదీ లేదు. షాపుల్లో వాటికంటే ఇదైతే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి గోరింటాకు ఒక గట్టిగా గుప్పెడు తీసుకున్నాను. ఈ మందార పూలు మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. ఇది వచ్చేసి కరివేపాకు, ఇది ఒక గట్టిగా గుప్పెడు తీసుకున్నాను. ఇవి మందార ఆకులు, ఇవి కూడా గట్టిగా గుప్పెడు తీసుకున్నాను. ఇవి వచ్చేసి మెంతులండి. ఇవి జుట్టు పోషణలో బాగా పనిచేస్తాయి. ఇవి ఒక 1/2 కిలో కొబ్బరి నూనె వరకు తీసుకున్నాను కాబట్టి 3 బాదం పప్పులు తీసుకున్నాను. ఈ కలోరా సీడ్స్ అండి, దీన్నే బంకా అని అంటారు. ఇది బ్రెయిన్ కూల్ చేయటంలో చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని కొంచెం ఆయిల్ వేసి బాగా కొంచెం నాననిస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేసేద్దాము. మందార ఆకులు, మందార పువ్వులండి, నేను ముందుగా కొంచెం కొబ్బరి నూనె వేసుకున్నాను. మిగిలినంతా పైన ఈ మెటీరియల్ వేసిన తర్వాత వేసేస్తాను. చూసారు కదా, గట్టి గుప్పెడు కొబ్బరి కరివేపాకు అండి. ఇది వచ్చేసి గోరింటాకు. చూసారు, ఈ మిశ్రమంలో కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుందాం. చూసారు కదండి, ఇది సెకండ్ బాటిల్. ఆల్రెడీ ముందు కొంత పోసి పెట్టుకున్నాను కదా, మిగిలింది కూడా పోసేసాను. ఇప్పుడు వచ్చి బాదం పప్పులు డైరెక్ట్గా వేయకూడదు, కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకొని. చూసారు కదండి, వాటర్ ఒక బేషన్లో తీసుకొని ఇవి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ముట్టించుకొని ఇందులో తీసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా డబుల్ ఫిల్టర్లో పెట్టినప్పటికీ కొన్ని మినరల్స్ చనిపోకుండా ఉంటాయండి. ఇలా చేయటం వల్ల చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా మంచి కలర్ వస్తుంది, ప్లస్ యూజింగ్ బాగుంటుంది. లో ఫ్లేమ్లో కింద వాటర్కి ఇది ఉడుకుతూ ఉంటుంది. దీనిలో రసం మొత్తం దిగిపోతుంది ఆయిల్లోకి. తర్వాత మొత్తం మనం వడపోసుకొని తర్వాత చూపిస్తాను ప్రాసెస్. చూసారు కదండి, కలర్ ఇలా వస్తుంది. ఇది మళ్ళీ ఫస్ట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆకుల్లో నుంచి కొంచెం రసం వస్తుంది కదా, మనం స్టోర్ చేసుకోవాలంటే నిల్వ ఉండదు. దానికోసం అని చెప్పేసి మళ్ళీ ఒక 2 minutes మళ్ళీ వాటర్లో పెట్టేసి ఫిల్టర్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇంకా స్టవ్ కట్టేసుకొని దీన్ని తీసి పూర్తిగా బాగా ఆరిపోయేలాగా ఆరబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా చల్లగా పోయింది. ఇది ఇంకా బాటిల్లో స్టోర్ చేసుకుందాం. చూసారు కదండి, నాకు ఇలా 2 బాటిల్స్కి వచ్చింది. ఈ కలర్లో ఉంటుంది. యూజింగ్కి అయితే చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అండి.
ఈ ఆయిల్‌కి ఎలాంటి రెసిపీతో తలస్నానం చేయాలో నేను నెక్స్ట్ టైమ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తానండి. అవి కూడా ఇంట్లో దొరికే పదార్థాలే. చాలా అంటే చాలా న్యాచురల్‌గా హెయిర్ డ్రై అయిపోకుండా చాలా సిల్కీగా కూడా ఉంటుంది. కుంకుడుకాయలు అనగానే అందరూ భయపడిపోతారు. కానీ నేను చెప్పే రెసిపీతో చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు.